జీవో నెంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని, గిరిజన చట్టాలకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 2వ తేదీన ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ జేఏసీ నాయకులు తెలిపారు. నా పేరు లోత రామారావు. రోజు ఒక 5 రోజుల క్రితం ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్సిలో ఆదివాసులకు నష్టం జరుగుతుందని, ఏజెన్సీ డిఎస్సి వల్ల ఆదివాసులకు ఉపయోగం అని చెప్పి ఏదైతే జీవో నంబర్ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిన్న ఐటీడీఏల ముందు నిరసన కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగనే ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు రంపచోడవరం వచ్చినప్పుడు ఆదివాసీ సంఘాలన్నీ కూడా కలిసి దాదాపు గంటన్నర పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల బతుకులు ఉన్నటువంటి హక్కులు, చట్టాలు 100% రిజర్వేషన్ ఎందుకు అవసరం అని చెప్పి మేము గంట పాటు చర్చించి ఉన్నాము. అనంతరం మేము అమరావతి వెళ్ళిన తర్వాత దీని మీద నేను సుదీర్ఘంగా చర్చిస్తానని ఈరోజు మాకు అందరికి కూడా చెప్పి ఉన్నారు. అంటే చర్చిస్తాను అని చెప్పారు తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపించలేదు. కాబట్టి ఏదైతే స్పెషల్ డిఎస్ సాధన కమిటీ 2వ తారీఖు పిలిపించినటువంటి బంద్ని మేము కొనసాగిస్తున్నాం. మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు డిఎస్సి ప్రకటించారు, మీ డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు. ఏదైతే ఏజెన్సీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు మినహాయింపు ఇవ్వండి అని చెబుతున్నాం. ఎందుకు మినహాయింపు ఇవ్వాలని చెబుతున్నాం? మంత్రి గారు చెప్పారు, మీకు తర్వాత స్పెషల్ డిఎస్ తీస్తామని చెప్పారు. అందుకని మీరు స్పెషల్ డిఎస్ తీస్తానంటున్నారు కాబట్టి హామీ మీరు ఇచ్చి ఉన్నారు కాబట్టి మా ఏజెన్సీ పోస్టులు మినహాయింపించి మీరు జనరల్ డిఎస్సిని మీరు కొనసాగించుకోవాలని చెబుతా ఉన్నాం. అందుకే ఈ రోజు రేపు 2వ తారీఖుతో బంద్తో ఇదేమీ ముగిసేది కాదు. సమస్య పరిష్కారం ప్రభుత్వం చూపే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుద్దని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. నా పేరు విధుల లచ్చిరెడ్డి, రంపచోడవరం డివిజన్ ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్ను. అలాగే అల్లూరు జిల్లా సంబంధించి అంటే రంపచోడవరంలో ఈరోజు అనగా మరి చీఫ్ సెక్రటరీ గారికి కలిసి మా ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి మరి ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ద్వారా అంటే ఏజెన్సీలో పట్ల మా ఆదివాసులు విద్యార్థులకు మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సి వలన మరి తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విషయంపై మరి మేము రంపచోడవరం ఐటీడీ లోపల మరి నాయక్ గారికి మరి ప్రభుత్వ దూతగా వచ్చినందుకు మేము కలిసినప్పటికి కూడా ఆయన నుండి సరైనటువంటి హామీ అయితే రాలేదు. ప్రభుత్వాన్ని తెలియజేస్తానన్నారే తప్ప ఇది తెలియజేస్తారా లేదన్నట్టు పక్కన పెడితే మరి నిన్న ఐటీడీఏని మరి ముట్టడించడం జరిగింది. అలాగే ఈరోజు ఈయనకి కలవటం జరిగింది. ఈ కలిసిన సందర్భంగా మాకు సరైనటువంటి హామీ ఇవ్వకపోవడం వలన మరి రేపు అల్లూరు జిల్లా మొత్తం టోటల్గా ఏజెన్సీ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం అంతా కూడా మరి బంద్ను పాటించాలని కూడా మరి మా అన్ని సంఘాల సాధన కమిటీ మరి ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో బతికేటువంటి వ్యాపారవేత్తలు, అది గిరిజనులు కావాలండి, గిరిజనేతరులు కావాలండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మరి స్వచ్ఛందంగా మరి ముయ్యాలని, మూసివేసి బంద్ను సహకరించాలని మేము కోరుకుంటాం. అలాగే ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మా ఆదివాసీలు మరి ఏజెన్సీ డిఎస్సి మెగా డిఎస్సి వలన తీవ్రంగా నష్టపోతున్నాం. కాబట్టి మాకి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి ప్రకటించి మరి మెగా డిఎస్సిని ఆఫ్ చేయమనేసి మేము ప్రధానంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మరి తీవ్రమైనటువంటి పోరాటాలు మరి చేసి సాధించుకోవడానికి కూడా అన్ని సంఘాలు మరి ముందుకు రావటం జరిగింది.